భర్త లేకపోతే చాలు, ఇంకా ఆమె చుట్టూ ఎన్ని మాటలు మోకలు, ఎన్ని మనుషులు చేరతారో నానా రకాలుగా బాధ పెట్టేవారు. తన పరిశుద్ధ ఆలయం అందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రిగాను, విధవరాండ్రకు న్యాయకర్తగా ఉంటాడు. విధవరాండ్రకు న్యాయం లేకపోవచ్చు, ఆదరణ లేకపోవచ్చు, కానీ బైబిల్ ప్రకారం బైబిల్ చెబుతుంది విధవరాండ్ర పక్షంగా దేవుడు ఉంటాడు. ఈ మాటలు వింటున్న మీ జీవితంలో నీ భర్తను కోల్పోయావు నువ్వు, లేదంటే మీ తండ్రిని కోల్పోయారా మీరు? గుర్తుపెట్టుకోండి, మనుషులు మిమ్మల్ని చిన్న చూపు చూడొచ్చు, మనుషులు మిమ్మల్ని లోకుగా చూడొచ్చు, కానీ దేవుడు మీ పక్షంగా నిలబడి ఉంటాడు. విధవరాండ్రని చిన్న చూపు చూసి తండ్రి లేడు కదా అని ఆ పిల్లల మీద నానా మాటలు అనేస్తూ, నోటికొచ్చిన దుర్భాషలు మాట్లాడిస్తూ, వారి మీద తప్పులు మోపేస్తూ, వారిని అణిచేసే ప్రయత్నం చేస్తుంటే దేవుడు నీకు తగిన బుద్ధి చెప్పుతాడు. అది గుర్తుపెట్టుకో. తండ్రి లేడు, ప్రేమించు. భర్త లేడా, సహోదరికి ఆమెను ఆదరించు. అంతేగాని నీ నోటి మాటలతో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి వారిని కృంగతీయద్దు.